విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. కావేరి, ఏంటి సార్? నిన్నొచ్చిన డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్స్ పక్కన పెట్టాం కదా, అందులోంచి 2 ప్యాకెట్స్ తీసుకొచ్చి మేడం గారికి ఇవ్వమ్మా. అలాగే. ఇంకేం కావాలి మేడం? ఇంకేం వద్దులేండి, ప్రస్తుతానికి ఇవి చాలు. కావాలంటే మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే మేడం. మేడం, సోప్స్ చూపించండి. ఒక్క నిమిషం సార్. శృతి, ఈ ప్యాకెట్లు తీసుకెళ్లి కౌంటర్లో ఇచ్చాయి. రండి సార్. థ్యాంక్ యూ మేడం. నాన్న, నిన్ను క్వశ్చన్ అడుగుతాను, ఏం ఫీల్ అవ్వవు కదా? అంటే ఏంట్రా నీ ఉద్దేశం? ఫీల్ అవుతానని తెలిసి అడుగుతున్నావా? రే, టేక్ ఇట్ ఈజీ సార్. ఎందుకు అంత సీరియస్ అవుతారు? చాలా సింపుల్ క్వశ్చన్. జస్ట్ కొంచెం కామన్ సెన్స్ ఉంటే చాలు, ఆన్సర్ చేయొచ్చు. అలాంటి క్వశ్చనే అడుగుతాను. అంటే మావయ్యకి కామన్ సెన్స్ కూడా లేదనా నీ ఉద్దేశం? ఎంతని నీ మేనమామ కదా, నీలాగే లేదేమోనని డౌట్ వచ్చి అన్నాను. ఈ గొడవంతా ఎందుకు గాని అసలు ప్రశ్న ఏమిటో అడుగు. ఓకే నానమ్మా, అడిగేస్తున్నాను. కమాన్, గెట్ రెడీ. కరెక్ట్గా సమాధానం చెప్పిన వాళ్ళకి ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ హ్యాంపర్ స్పాన్సర్డ్ బై శ్రీ దీపక్ గారు. చూసావా అమ్మ వీడు తెలివితేటలు? ఇది కూడా నా అకౌంట్లోనే వేశాడు. వీడు మాత్రం పైసా కూడా తీయడు. అన్ని రోజు బుద్ధులు వచ్చాయి. కరెక్ట్ మావయ్య, పరమ కంజూస్. కంజూసో యాపిల్ జ్యూసో కబుర్లు చెప్పడం కాదు, ముందు నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. రేయ్, నువ్వు అసలు అడిగితే కదరా సమాధానం చెప్పడానికి. అడుగుతాం సార్. ఇదేమైనా ఎంసెట్ పేపర్ అనుకున్నారా, ఇంజనీరింగ్ పేపర్ అనుకున్నారా లీక్ అయిపోవడానికి? వినోద్, దిస్ ఇస్ త్రీ మచ్. డోంట్ టెస్ట్ అవర్ పేషెన్స్. అంతేనంటావా? అయితే అడిగేస్తున్నాను. కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు పాలు ఎందుకు పొంగిస్తారు? ఇదో ప్రశ్న, దీనికో బిల్డప్. రేయ్, అది అనాదిగా వస్తున్న ఆచారం, సంప్రదాయం రా. కరెక్ట్ గా చెప్పావు మావయ్య. నో, యు ఆర్ రాంగ్. ఇంకో అవకాశం తీసుకో, గిఫ్ట్ గెలుచుకో. మాకు తెలియదు గాని నువ్వు చెప్పు చూద్దాం. మాకు తెలిస్తే మిమ్మల్ని ఎందుకు అడుగుతాం? రేయ్, యూజ్లెస్ ఫెలో. వినోద్, నీ ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. చెప్పునానమ్మా. స్వచ్ఛమైన తెల్లటి పాలల్లాంటి మనసులతో అందరూ కలిసుంటే ఇంట్లో ఆనందం పాలల్లా పొంగి పారుతూ ఉంటుంది అని చెప్పడానికే పాలు పొంగిస్తారు. అందుకే పూర్వకాలం నుంచి అది ఆచారంగా వస్తోంది. అమ్మా, ఫెంటాస్టిక్. నీ లాజిక్ కి హ్యాట్స్ ఆఫ్ అమ్మమ్మా. సంజ, మనం మేడ మీద రూమ్ తీసుకోవడమే బెటర్. ఎందుకంటే పాపం ముసలాయన కిందికి పైకి ఏం తిరుగుతాడు, ఆయన కింద ఉండటమే బెటర్. మీ ఆజ్ఞ స్వామి. మీ సహధర్మచారిణిని మీ అడుగుజాడల్లో నడవడమే నా కర్తవ్యం. ఆహాహా, ఇద్దరు కలిసి బాగానే కుట్ర పన్నుతున్నారు. బాబు, అదేం కుదరదు. మేం పైన ఉంటాం, మీ ఇద్దరు హ్యాపీగా కింద ఉండండి. ఇంకా నయం, అవుట్ హౌస్ లో ఉండమన్నా కాదు. కిందుంటే కాలింగ్ బెల్ వినిపించినప్పుడల్లా తలుపు తీయడం వేయడంలోనే సగం జీవితం గడిచిపోతుంది. వినోద్, మీరందరూ పైన ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. సో బీ హ్యాపీ. అంతా బానే ఉంది కానీ అమ్మమ్మ, వాస్తు పర్ఫెక్ట్ గా ఉందా? పూర్ గర్ల్,
ఈశాన్యంలో కిచెన్, ఆగ్నేయంలో వాటర్ ట్యాంక్, సౌత్ ఫేసింగ్. ఇంతకన్నా పెర్ఫెక్ట్ వాస్తు ఎక్కడుంటుంది? రే, నువ్వు చెప్పింది వాస్తురా? బుర్ర తక్కువ సన్నాసి. మొత్తానికి ఇల్లు అందరికీ నచ్చినట్టేగా? నాకైతే చాలా బాగా నచ్చిందమ్మా. నేను కూడా డిటో. వినోద్, మరి నీకు? అసలు నువ్వు అలా అడగడమే తప్పునానమ్మా. అదేంటి? అదంతే. ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. అంచేత ఇల్లు ఎలా ఉందని చెప్పాల్సింది దీపక్ గారు, సంజయ్ గారు కాదు. వీళ్ళకి నచ్చినా నచ్చకపోయినా అనవసరం. వీళ్ళ ఒపీనియన్ తీసుకోవడం శుద్ధ వేస్ట్. మరైతే ఎవరు చెప్పాలి? ఈ ఇంటి ఇల్లాలు మా అమ్మే చెప్పాలి. అమ్మా, నానమ్మ అడిగిన దానికి నువ్వే సమాధానం చెప్పాలి. ఇల్లు ఎలా ఉంది? మీ అందరి మనసులాగే అందంగా ఉంది. ఏయ్, కాస్త చూసుకుని పో నువ్వు. ఏయ్ ఏయ్ ఏయ్, అలాగే స్ట్రైట్గా పో నువ్వు. అలా. ఇంతకుముందు బాగానే నడిపేదాన్ని కదా. చచ్చిపోయిందండి. అమ్మా, మెల్లగా. అమ్మా, అది కాలు కింద పెడితే చాలా నొప్పిగా ఉంది కావేరి. అడుగు మరి అంత బలంగా వేయద్దు, మెల్లగా వేయండి. లెఫ్ట్ తీసుకో. వెహికల్ వస్తున్నప్పుడు లెఫ్ట్ తీసుకోవే. ఇప్పుడు చూడు కార్ ఎంత స్మూత్ గా వెళ్తుందో. మెల్లగా. ఇవాళ చాలు కావేరి. అప్పుడే చాలంటారేంటండి? మీరెంతసేపు నడిచారని? ఉదయం సాయంత్రం కాసేపైనా నడవాలని డాక్టర్ గారు చెప్పారు కదా. మీరిలా రోజు డ్రైవింగ్ నేర్పిస్తానని తీసుకొచ్చి నాకు లెక్చర్లు ఇస్తూ ఉంటే నాకు జీవితం మీద విరక్తి కలిగేట్టుంది. ఏమిటండి చిన్నపిల్లల్లాగా? నేను మీ పక్కనే ఉన్నానుగా, నాతో పాటు నడవండి. రండి. అది ఇంకొంచెం. ఇవన్నీ నేర్చుకుంటే డ్రైవింగ్ కన్నా ముందు మెంటల్ వచ్చేట్టుంది. నాకొద్దు బాబు. అలా అని చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నావా? నథింగ్ డూయింగ్. డ్రైవింగ్ పర్ఫెక్ట్ గా వచ్చే వరకు నిన్ను వదిలేది లేదు. మెల్లగా. వన్ మోర్ థింగ్ భార్గవి, డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడే పెట్రోల్ సేవ్ చేయడం కూడా నేర్చుకోవాలి. ఒకే స్పీడ్లో వెళ్ళామనుకో పెట్రోల్ సేవ్ అవుతుంది. సిగ్నల్స్ వచ్చినప్పుడు ఇంజిన్ ఆఫ్ చేస్తే పెట్రోల్ సేవ్ అవుతుంది. టైర్లలో గాలి లేకపోతే పెట్రోల్ వేస్ట్ అవుతుంది. సో సేవ్ పెట్రోల్. అసలు కార్ డ్రైవ్ చేయకపోతే పెట్రోల్ ఖర్చు అయ్యే ప్రసక్తే ఉండదు కదండి. అలాగని డ్రైవింగ్ నేర్చుకోవడం మానేస్తావా? అలాంటిది ఏం కుదరదు. నాకు డ్రైవింగ్ ఎందుకండి? పర్మనెంట్ డ్రైవర్ మీరున్నారు కదా. మై గాడ్, ఎంత మాట అన్నావు? భర్తను పట్టుకొని డ్రైవర్ అంటావా? నిన్ను ఎంత పాపం తెలుసా? ముందు మంగళసూత్రం కళ్ళకద్దుకో. అలాగేనండి. ఏయ్, స్టీరింగ్ వదలకు. You crazy. కూర్చో. ఏం కావాలి సార్? ముందు మంచినీళ్ళు పట్టరా. ఓకే సార్. ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు భార్గవి. ఊరుకోండి, ఎవరైనా వింటే నవ్వుతారు. ఇది మరీ బాగుంది. నా భార్య అందాన్ని నేను పొగుడుతాను, నా ఇష్టం. ఎవరో వింటారని నా భావాలకి అడ్డుకట్ట వేయలేను. ఇంకా చెప్పాలంటే ఈ చీరలో నువ్వు దిగి వచ్చిన దేవకన్యలా ఉన్నావు. అమృతం తాగిన అప్సరసలా ఉన్నావు. వడ్డాది పాపయ్య బొమ్మలా ఉన్నావు. నా గుండె గుడిలో వెలిసిన దేవతలా ఉన్నావు. చాలు బాబు, అందరూ చూస్తున్నారు. నాకు సిగ్గుగా ఉంది. ఏం పర్వాలేదు, ఆ సిగ్గు మొగ్గలు ఏరుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సార్, మీకు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. అబ్బా, ఇక్కడికి కూడా ఫోన్లే.
భార్గవి 1 minute. కొత్త పెళ్లి కూతురు వచ్చి కూర్చుంది. చూసారా పరమేశ్వరా? ఎవరాండాళ్ళు? ఇంకెవరు పరమేశ్వరా? దీపక్ భార్య లక్ష్మీదేవి గారి కోడలు భార్గవి. ఎవరు? ఆ పిల్లేనా? ఇంకా పిల్లా జల్లా అంటారేమిటి పరమేశ్వరా? లక్షణంగా పెళ్ళైపోతేను. మందుమూళ్ళ చెప్పటం లేదు గాని పిల్ల అందంగా చాలా లక్షణంగా ఉంది. ఏమీ తెలియనట్టే ఉంటాడు గాని దీపక్ మంచి టేస్ట్ ఉన్నవాడే. మీకు మందు కొట్టడం తప్ప మరేమీ తెలియదు పరమేశ్వరా. ఆ టేస్ట్ దీపక్ది కాదు, మన రోజీ గారిది. రోజీ గారిదా? అవును పరమేశ్వరా, ఆవిడే కదా ఈ భార్గవిని వెతికి పట్టుకుని దీపక్ మీదకి పంపించారు. ఆ అమ్మాయి చెప్పు కొట్టినట్టు చక్కగా 3 ముళ్ళు వేయించుకుంది. మరి అలా చెప్పు, ఏమైనా రోజీగా టేస్టే టేస్ట్. అంతేనా? తన కూతురి ప్లేస్లోకి మరో ఆడది వచ్చిందని తెలిసినా మౌనంగా ఉన్నారంటే ఎంత త్యాగగుణం ఉండాలి పరమేశ్వరా. ఇంకాపుతావా? డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన నా కూతురికి డబ్బు కోసం ఒళ్ళమ్ముకునే దానికి పోలికేమిటి? అయినా సభ్యత సంస్కారం ఉన్న వాళ్ళ కోసం పెట్టిన ఈ క్లబ్లోకి వేసేల్ని ఎలా రానిచ్చారో నాకు అర్థం కావడం లేదు. ఆండాళ్ళు, నువ్వు వెళ్ళి క్లబ్ సెక్రటరీని పిలువు. కార్పొరేట్ క్లబ్లోకి ఇలాంటి బజారు మనుషుల్ని అలగా జనాన్ని రానివద్దని వార్నింగ్ ఇస్తాను. రోజీ, ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడావు. భార్గవి నా భార్య. మరోసారి ఇలా మాట్లాడితే మర్యాదగా ఉండదని, నాలుక చీరేస్తానని నీకు నేను వార్నింగ్ ఇస్తున్నాను. నిజంగా నీ ఒక్కడి భార్యేనా? అంత ఆవేశపడిపోకు. ఓ వేసని పెళ్లి చేసుకుని సమాజాన్ని ఉద్ధరించేశాననుకుంటున్నావా? గొప్పవాళ్ల జాబితాలో చేరిపోయాననుకుంటున్నావా? అయినా ఇది మర్యాద ఉన్నవాళ్ళు వచ్చే క్లబ్బు, అంతేగాని చెడిపోయిన ఆడవాళ్ళని చేరదీసే అనాథాశ్రమం కాదు. నీ ముద్దుల భార్య వ్యభిచార నేరం కింద కోర్టుకెళ్ళొచ్చిందని కొత్త మోజులో మర్చిపోయినట్టున్నావు గాని ఇంకెక్కడికైనా తీసుకెళ్ళు. చూడు రోజీ, కోర్టుకి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళంతా చెడిపోయిన వాళ్ళు నేరస్తులు అనుకుంటే చాలాసార్లు వెళ్ళొచ్చావు కాబట్టి నువ్వు ఆ జాబితాలోకి వస్తావనుకుంటాను. ఎందుకలా అరుస్తావు? మొగుళ్లను వదిలేసి క్లబ్బుల్లో కార్స్ ఆడడం, సాటి ఆడవాళ్ల గురించి అసభ్యంగా మాట్లాడడం, ఇదేనా మీ కార్పొరేట్ కల్చర్? నీ భార్య అసభ్యమైన పనులు చేస్తే తప్పలేదు కానీ నేను మాట్లాడితే తప్పొచ్చిందా? నువ్వు చెప్పిన నీచమైన పనులు చెయ్యనని, నిన్ను కాదని వచ్చేసిందన్న కడుపు మంటతో ఆ మాట అంటున్నావు. కానీ భార్గవి మంచిదని, అలాంటి పనులు చేయదని, జరిగిన దాంట్లో భార్గవి తప్పేమీ లేదని నీకు తెలుసు. భార్గవికి ఆ పరిస్థితి రావడానికి, చెడిపోయిందన్న ముద్ర పడడానికి కారణం నువ్వు. కాబట్టి భార్గవి చెడిపోయిందంటే నువ్వు చెడిపోయినట్టే లెక్క. అది గుర్తుపెట్టుకో. నీకిదే చెప్తున్నాను. మరోసారి నా భార్య విషయంలో అసహ్యంగా ప్రవర్తించినా, అసభ్యంగా మాట్లాడినా ఈసారి మాటలతో చెప్పను. ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. భార్గవి, మనం ఏదో హ్యాపీగా స్పెండ్ చేద్దామని వచ్చాం. ఈ పొల్యూటెడ్ అట్మాస్ఫియర్లో జరిగే పని కాదు. కానీ వెళ్దాం పద. ఏమండి, ఒక్క నిమిషం. రోజీ, ఇంతవరకు నేను మామూలు భార్గవిని. కుటుంబం కోసం నువ్వు చెప్పినట్టల్లా ఆడిన భార్గవిని. కానీ ఇప్పుడు దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ గారి భార్యని, చైర్పర్సన్ లక్ష్మీదేవి గారి కోడల్ని, కార్పొరేట్ క్లబ్ మెంబర్ని. అది గుర్తుంచుకొని మాట్లాడుతూ ఉండు. మరో మాట, ఒకప్పుడు దీపక్ పక్కన నీ కూతురుండేది, ఇప్పుడు నేనున్నాను. ఆ రకంగా నేను నీ కూతురునవుతాను. అందుకని నిన్ను తల్లిలాగానే గౌరవిస్తాను. కాబట్టి పెరిగిన వయసుకు తగ్గట్టు మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. అంతేకాని ఇలా సభ్యతా సంస్కారాలు లేకుండా మాట్లాడి నీ గౌరవం పోగొట్టుకోకు. అన్నట్టు నీకీ గౌరవం కూడా చెల్లసాని లక్ష్మీదేవి గార్ల పెళ్ళయ్యే వరకే. ఆ తర్వాత నీ కూతురు స్థానంలోకి నేనొచ్చినట్టే నీ స్థానంలోకి మా అత్తయ్య అంటే లక్ష్మీదేవి గారు వస్తారు. ఆ రోజు కూడా ఎంతో దూరంలో లేదు. అంచేత కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడడం నేర్చుకో. దీపక్, రాత్రి నేను చాలా తొందరగా పడుకున్నాను. మీరు రావడం లేట్ అయిందా? సరదాగా కాసేపు కూర్చుందామని క్లబ్కి వెళ్ళాం. తీరా అక్కడికి వెళ్ళినా డేర్ డెవిల్ దరిద్రం తప్పలేదు.
మిమ్మల్ని చూసి ఏమైనా అందా? అనకపోతే రోజు ఎందుకు అవుతుంది? భార్గవ్ గురించి మళ్ళీ నోటుకొచ్చిందల్లా వాగింది. మొత్తం 3 పాడు చేసిందమ్మా. అసలే కోతి కళ్ళు తాగింది, నిప్పు తొక్కింది, తేలు కుట్టింది అని ఏవీ లేకపోయినా ఏదో గొడవ పెట్టుకోవాలని చూస్తుంది. ఇక మీ పెళ్ళైందని తెలిసాక కాముగా ఎందుకు ఊరుకుంటుంది? వీరావేశంతో చిందులు తొక్కుతూ ఉంటుంది. రోజీ అక్కడుందని తెలిసాక మీరు వేరే ఎక్కడికైనా వెళ్ళుండాల్సింది. చివరికి ఆ పని చేసామమ్మా, అందుకే లేట్ అయింది. కాఫీ చాలా బాగుంది భార్గవి. నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే రోజుకి 4-5 కాఫీలు తాగేసేలా ఉన్నావు. నేను ఇవ్వాలి కదా అత్తయ్య, ఏ టైంకి ఏది ఇవ్వాలో అదే ఇస్తాను. చూసావా అమ్మా, అప్పుడే మనల్ని ఎలా కంట్రోల్లో పెట్టేసిందో. నేనడిగినా అలానే అంటుంది. మంచిదే, లేకపోతే పానకాల నరసింహస్వామిలా అలా తాగుతూనే ఉంటావు. చెప్పడం మర్చిపోయాను. రాత్రి భార్గవి రోజీ మీద నరసింహస్వామిలాగే రెచ్చిపోయింది. అనవసరంగా రోజీతో గొడవ ఎందుకు పెట్టుకున్నావమ్మా? అలాగని ఊరుకుంటే ఇంక మేము బయటికి వెళ్ళలేం అత్తయ్య. అందుకే రోజీ నోటికి పులి స్టాప్ పెట్టేలా, తల తిరిగిపోయేలా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. రోజీ సమాధానం చెప్పలేక బ్లాంక్ అయిపోయింది. అనడం అనిపించుకోవడం రోజీకి అలవాటేగా. ఎన్ని అన్నా మనిషి మాత్రం మారదు, అంతే. అందుకేనమ్మా ఆ సెక్రటరీతో చెప్పి రోజీ క్లబ్లో ఉన్నప్పుడల్లా రోజీ ఉన్నది జాగ్రత్త అని బయట బోర్డు పెట్టమను. వయసులో పెద్దది, తన మనస్తత్వం తెలిసిందేగా, ఇక అనుకోవడం దేనికి? వయసుతో పాటు బుద్ధి కూడా పెరగాలి కదమ్మా. పోనీలే దీపక్, భార్గవి రాత్రి బుద్ధొచ్చేలా చేసిందిగా, అది చాలు. కుక్కతోక వంకర అని రోజీ ఎప్పుడు మారాలి? అమ్మా రండి తులసమ్మ గారు, కూర్చోండి. ఎలా ఉన్నావమ్మా? బాగానే ఉన్నానమ్మా. అయినా మీరెక్కడో ఉండడం దేనికి? మాతో పాటే కలిసి ఉండొచ్చు కదా. మీరు ఆ మాట అంటారని నాకు తెలుసు, కానీ శిరీషాని హాస్టల్ నుంచి తీసుకొచ్చేశాం. వేరే గది అద్దె తీసుకొని శిరీష నేను ఉంటున్నాము. తన దగ్గర ఎవరో ఒకరు ఉండాలి కదమ్మా. అయినా అసలు పెళ్ళే కాదనుకున్న భార్గవిని మీ ఇంటి కోడల్ని చేసుకున్నారు. తన బతుకి ఓ దారి చూపించారు. మీరు చేసిన ఈ సహాయానికి ఇప్పటికే మీకెంతో రుణపడి ఉన్నాం. తులసమ్మ గారు, అంత మాట అనకండి. అయినా మీరిప్పుడు బయట మనిషి కాదు, మా ఇంట్లో మనిషి. అందుచేత మీకు చేసింది సహాయం అవ్వదు, బాధ్యత అవుతుంది. భార్గవి, మీ అమ్మగారిని లోపలికి తీసుకెళ్ళి కావాల్సిన ఏర్పాట్లు చూడు. అలాగే అత్తయ్య, పదమ్మా.